సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. చైత్ర శుక్ల పక్షం మొదటి రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజుగా భావించి ఉగాది పండుగను జరుపుకుంటాం. యుగం మరియు ఆది అనే 2 పదాల నుండి ఉద్భవించింది. దీని అర్థం కొత్త యుగం ప్రారంభం. ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. యుగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు చైత్ర శుక్ల పాడ్యమి నాడు సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి. ఉగాది పండుగ శాతవాహన రాజుల కాలంలో ప్రారంభమైందని, వారు హిందూ మతానికి గొప్ప పోషకులుగా ఉండేవారని చెబుతారు. ఉగాది రోజు ముఖ్యమైనది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. ఇది జీవితంలోని కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలని తెలియజేస్తుంది. ఉగాది పచ్చడి జీవితంలోని 6 వైవిధ్యమైన అభిరుచులతో పాటు భావోద్వేగాలను సూచిస్తుంది. బెల్లం, అరటిపండు తీపి అంటే ఆనందానికి చిహ్నం. వేప పువ్వు చేదు దుఃఖానికి లేదా బాధకు, పచ్చిమిరపకాయల కారం వేడికి కోపానికి, ఉప్పు ఉత్సాహం జీవిత సారమని అర్థం. చింతపండు అంటే పులుపు నేర్పుగా ఉండాల్సిన పరిస్థితులను సూచిస్తుంది. మామిడి అంటే వగరు కొత్త సవాళ్లకు గుర్తు. ఇలా మనిషి జీవితంలోని అనేక రకాల భావోద్వేగాలను సూచిస్తూ వాటిని తట్టుకొని జీవితంలో ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో మన పూర్వీకులు దీనిని కొత్త సంవత్సరం రోజున తినాలని తెలిపారు. ఉగాది అంటే అందరికీ గుర్తు వచ్చేది తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. చైత్రశుద్ధ్య పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. విశ్వావసునామ సంవత్సరం అంటే విశ్వానికి సంబంధించిందని అర్థం. ఈ విశ్వావసునామ సంవత్సరం తెలుగు రాష్ట్రాల దేశ ప్రజలందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆశిద్దాం. ఆ దేవుడిని కోరుకుంటూ ప్రార్థిద్దాం. సర్వే జన సుఖినో భవంతు. మరొకసారి నంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు, శ్రేయోభిలాషులకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.